స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని దాటించినోడు మధ్యలో వదిలేస్తాడా? ఇన్ని కష్టాలు, ఇన్ని దుఃఖాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని వేదనలు ఎన్నో చూసాను ఈ లైఫ్లో. కానీ ఇప్పుడు వస్తున్న సమస్యని బట్టి, ఇప్పుడు వస్తున్న దుఃఖాన్ని బట్టి, లేకపోతే ఇప్పుడు వస్తున్న వ్యాధిని బట్టో, అప్పును బట్టో, వ్యతిరేకతను బట్టో, శత్రువుని బట్టో నువ్వు కుమిలిపోతున్నావు, కూలిపోతున్నావు. అంటే జీవితంలో అన్ని చూసిన నీవు, జీవితంలో అన్ని దాటొచ్చిన నీవు ఈ ఒక్కదాన్ని ఎందుకు దాటలేను అనుకుంటున్నావు? ఈ ఒక్కదాన్ని దేవుడు ఎందుకు దాటించలేడు అనుకుంటున్నావు? అన్ని దాటించినాడు, దాటించలేడు అంటారా? క్షేమకరంగా నీ చేయి పట్టుకొని ఇంతవరకు నడిపించిన వాడు మధ్యలో వదిలేస్తాడంటారా? మనుషుల మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి ఏ మనిషి అయినా సరే ఒకవేళ నమ్మించి నిన్ను మోసం చేసి నీ జీవితాన్ని మధ్యలో వదిలేసి ఉండొచ్చు. కానీ ఎప్పుడూ కూడా దేవుడు ఏ మానవుణ్ణి విడువని వాడై ఉన్నాడు. ఆమేన్. అందుకే ఆయన విడువక, చెప్పండి, విడువక కృప చూపించేవాడై ఉన్నాడంట. స్తోత్రం. ఆయన కునకడు నిద్రపోడు అంటాడు. అంటే నా పక్షాన కార్యాలు చేయడానికి ఆయన ఎంత సామర్థ్యం కలిగిన వాడై ఉన్నాడో చూడండి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో దాటవచ్చామా లేదా? మరి దీన్ని దాటించగలడా లేదా? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఎంతమందిని దాటిస్తాడు అనుకుంటున్నారు? చెప్పాలి, చెప్పాలి గట్టిగా.